స్టీఫెన్ 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్తోన అహాలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. ఒక్కటే మాట, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల మీలో ఈ స్టీఫెన్ సినిమా ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలీదు. నాకైతే మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చిందండి. ఒక రిఫ్రెషింగ్ టేక్ ఆన్ అ సీరియల్ కిల్లర్ అనే చెప్పాలి. రీసెంట్గా డిఎస్ఆర్ అనే ఫిలిం వచ్చింది. అదెందుకు నచ్చలేదనంటే టెక్నికల్గా బాగుంటుంది, సినిమాటోగ్రఫీ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ. ఇలా కంటెంటే ఉండదు, కొత్తగా ట్రై చేసినా సరే సాగదీస్తుంటారు మూవీని. ఇక ఈ స్టీఫెన్ మూవీ అయితే కొత్తగా ట్రై చేశారు, టెక్నికల్గానూ బాగుంది, ఇంట్రెస్ట్ మెయింటైన్ అయింది. సీరియల్ కిల్లర్ సినిమాల్లోనే ఒక యూనిక్ పీస్ అనే చెప్పాలి. డైరెక్టర్ ఎవరో గానీ సరికొత్త కోణంలో సైకో కిల్లర్ మీద చాలా క్రియేటివ్గా ఆలోచించి తీశారనిపించింది. మధ్యలో కొంచెం స్లో అనిపించింది, కానీ మనల్ని కంప్లీట్గా నమ్మేలా చేసే ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఒక సైకో యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో చాలా క్లియర్గా చూపించారు. కొంచెం తేడా వచ్చినా కానీ డాక్యుమెంటరీలా మారిపోయి ఉండేది, బట్ కేర్ తీసుకున్నారు. ఇక గైజ్, ఈ వీక్ ఓటీటీ అండ్ థియేటర్ రివ్యూస్ని మ్యాక్సిమం కవర్ చేశాను. అలాగే ఎవరో అడుగుతున్నారు ఈకో మూవీ రివ్యూ కావాలి మలయాళం అని, అది కూడా ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకా నాకు చెయ్యాలనిపిస్తుంది కాంటెంట్. ఇక ఒక సైకో సీరియల్ కిల్లర్ సినిమాల్లో కొన్ని వందల సినిమాలు వచ్చుంటాయి. అన్నిట్లో టెంప్లెట్ ఏంటి? కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి వరుసగా. ఎవరు ఏంటి ఎవరు చేశారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి లాస్ట్లో ఆ సైకో యొక్క ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో ఆ సైకో కిల్లర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ వేస్తారు. కానీ ఇక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్తోనే సినిమా మొత్తం తీశాడు ఈ స్టీఫెన్ అని. స్టార్టింగ్లోనే కిల్లర్ వచ్చి లొంగిపోతాడు తనంతట తానే, ఇన్ని హత్యలు చేసింది నేనే అని. కానీ కోర్టులో జడ్జేమో రేపొద్దున్న హైకోర్టులో మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి తప్పించుకుంటే ఏం చేస్తారు అంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి 15 డేస్ టైం ఇచ్చి నిందితుడిపై మెంటల్ ఎగ్జామినేషన్ చేసి ఒక ప్రిసైజ్ రిపోర్ట్ తయారు చేసి తీసుకురమ్మంటారు. అప్పుడు సైకాలజిస్ట్ హెల్ప్తో నిజంగా కిల్లర్ ఇతనేనా కాదా, ఎలా చేశారు, అసలితనికి ఏం జరిగింది, అదంతా డీకోడ్ చేసేదే ఈ సినిమా. లాస్ట్లో ఒక భారీ ట్విస్ట్ కూడా ఉంటుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే బ్లడ్ కనిపించే విధంగా చంపుతారు. అది పర్లేదు అనుకుంటే ఎక్స్పోజింగ్, స్కిన్ షో ఇలాంటివేమీ ఉండవు, సో చూడొచ్చు. ముందుగా మైనస్ల విషయానికొస్తే మధ్యలో కొంచెం స్లో అవుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం క్లారిటీ మెయింటైన్ చేస్తుంటే బాగుండాను, కానీ అర్థమవుతుందిలేండి. ఇంకా రెగ్యులర్ సైకో కిల్లర్ల సినిమాలో కాకుండా రిఫ్రెషింగ్గా సరికొత్తగా తీయడం వల్ల కొందరికి ఎంతవరకు నచ్చుతుందో చెప్పలేకపోతున్నా. ఇక ప్లస్ పాయింట్స్ విషయాలకొస్తే అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి గైస్. స్టార్ట్ చేసిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్, సెకండ్ పార్ట్ ఉండడంలో తప్పలేదనిపించింది. అట్లీస్ట్ ఇలా కొత్తగా సినిమా తీశారనిపించింది. సైకాలజిస్ట్ చేసే లైవ్ స్కోర్ టెస్ట్, రార్ స్కాచ్ టెస్ట్, ఒక సైకాలజిస్ట్ డీల్ చేయటం, ఫ్లాష్ బ్యాక్లో ఇంట్రెస్టింగ్గా చూసేలా చేసే కొన్ని డెడికేటెడ్ సీన్స్, అవేంటో నేను ఒక్క పాయింట్ కూడా రివీల్ చేయను, స్పాయిలర్స్ అవుతాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్, క్లైమాక్స్ ట్విస్ట్, సైకో యొక్క బిహేవియర్ ఇలానే ఉంటుందేమో అని ఇలా చేసే క్యారెక్టరైజేషను, ఆ నెరేషను, కొన్ని సరికొత్త ఐడియాసు, లైక్ ఆ పెళ్లి సీన్లో ఎడిటింగ్, ఇంటర్వెల్ ముందు సీన్లో ఆ ఫ్రేమ్స్, బస్లో మాట్లాడినప్పుడు చనిపోయిన వాళ్లతో మాట్లాడినట్టు ఐడియా. చెప్తున్నా కదా, చాలా కొత్తగా అనిపించింది మూవీ. అసలు సీరియల్ కిల్లర్ ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందనే అనాలిసిస్, ఇంటర్వెల్ ముందు ఒక 20 మినిట్స్ సీన్ అయితే ఫీల్ గుడ్గా స్టార్ట్ అయి క్రైమ్గా ఎండ్ అవడం, అక్కడ సినిమాటోగ్రఫీ, ఫ్రేమ్స్ అయితే అదిరిపోయాయి. ఒక డౌట్ ఉండేది, ఆ డెడ్ బాడీస్ ఏమయ్యాయి అంటూ. సరిగ్గా ఎండ్ క్రెడిట్స్లో అదే పాయింట్ని పట్టుకుని లూనా ద నైట్ అవేకెన్స్ అంటూ నెక్స్ట్ పార్ట్ అనౌన్స్మెంట్తో ఎండ్ అయింది. సో ఫైనల్గా మూవీ ప్రెడిక్ట్ ఏంటంటే, సినిమా చూశాక ఒక సైకో ఎలా ఉంటాడో వాళ్ళు అనాలిసిస్ చేస్తుంటే మనకు తెలిసేలా కళ్లకు కట్టినట్టు చూపించారు. కొంచెం తేడా కొట్టినా డాక్యుమెంటరీలో మారిపోయి ఉండేది, బట్ కేర్ తీసుకున్నారు. మ్యాక్సిమం కొత్త ట్రీట్మెంట్నే ఇంట్రెస్టింగ్గా ఇష్టపడేవారికి ఈ సినిమా ద పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పాలి. రిఫ్రెషింగ్ ఫిల్మ్ అనే సీరియల్ కిల్లర్. దీని రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 3.25 నుండి 3.5 మధ్యలో ఇవ్వచ్చు. సో మీకు గనక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.